హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కంటెంట్ క్రియేటర్ల మధ్య వార్ నడవడం, అది కాస్త పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం ఇదంతా కామనే. ఈ సోదంతా మాకెందుకు చెప్తుందబ్బా ఈ యాంకర్ అని కదా. ఎస్, అక్కడికే వస్తున్నాను. ఈ మధ్య మీ అందరికీ తెలిసిన విషయమే యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం. ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అనంటే, ఇన్ని రోజులు ఆమె మీద ఎలా ట్రోల్ జరిగింది, ఆమె చేస్తున్నటువంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్స్ కోసం ఆమె ఏ రకంగా చేసింది, చాలా శాటిలైట్ ఛానల్స్లో డిబేట్లు కూడా నడిచాయి, మీ అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం కొత్త కాదు. ఇప్పుడు కొత్త ఏంటంటే, మళ్ళీ విష్ణుప్రియ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వడం వేరే వాళ్ళ మీద అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దీని మీద పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి, పలు రకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ఎండ్ వరకు చూడండి. మీకేమనిపించింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకవేళ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ నేను దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. అయితే ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ విజయ సింగం గారు, మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఎందుకు ఈ వార్ నడుస్తోంది. ఎవరైనా విజయ సింగం గారు నమస్తే అండి. నమస్తే రేచల్ మ్యామ్. సో విజయ సింగం గారు, యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు చాలా విషయాల మీద మీకు ఒక ఐడియా ఉంటుంది. మనుషుల బ్రెయిన్నే మీరు ఆలోచిస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు విష్ణుప్రియ వ్యవహారంలో వస్తే, తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే అమ్మాయి తన్ని వృత్తిపరంగా అండ్ వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తోంది, తన గురించి పదే పదే దారుణంగా మాట్లాడుతోందని ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అసలు తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అనుకోవాలా? నిజంగా మరి ఏం తప్పు చేయనప్పుడు ముందే ఎందుకు ఖండించలేదు అనే వాదన కూడా లేకపోలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఏదైతే వెదర్ ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇండివిజువల్లీ కనెక్టింగ్. మీరు పర్సనల్గా ఏదైనా చేసుకోవచ్చు, ఇండివిజువల్ అకౌంట్స్ నుంచి ఏదైనా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఉండి ఇంతమందిలో ఉన్నప్పుడు కనుక మీరు ఇలా చేసినప్పుడు ఏంటంటే, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు ఆస్క్ అబౌట్ దట్. ఒక పాయింట్ ఉన్నప్పుడు, వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు. సో అక్కడ ఏమవుతుంది అంటే, అంతకుముందు కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోషన్ చేసి చాలామంది ఇలా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నవాళ్ళు, దాంట్లో విష్ణుప్రియ కూడా ఒకరు, బెట్టింగ్ మనం విన్నాం కూడా చేశారు. మనకు అందరి ఇది నేను చెప్తున్న మాట కాదండి, దయచేసి దాని కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. మీరు ఆలోచించండి. ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే, మనుషుల మనస్తత్వాలు ఎలా మారుతున్నాయి, అసలు ఏం జరుగుతోంది ప్రజెంట్ సొసైటీలో అనేది తెలియపరచడానికే. మేడం చెప్పండి. ఒక గుడ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వకపోయినా పర్లా, ఎప్పుడైతే బ్యాడ్ ఇంపాక్ట్ అనేది సోషల్ మీడియా త్రూ మనం సోషల్గా ఇస్తున్నాము సొసైటీకి అంటే, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని ద్వారా కాన్సిక్వెన్సెస్ అనేవి చెడుగా వచ్చితే పరిణామాలు, దానికి ఎవరు బాధ్యులు? విక్టిమ్స్ అవుతున్నారా లేదా? మీరు ఇప్పుడు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అని, అంతకుముందేమో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అని ఇలా చేసి డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో యాంకర్స్ లాగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ ఈవెంట్స్ ఏవో వెళ్ళినా కావాల్సినంత డబ్బు వస్తుంది. అయినా కానీ ఎందుకు ఇంకా అత్యాశ ఎందుకు? లేకపోతే ఇంకా ఇంకా ఏం చేయగలను, దీన్ని ఎలా వాడుకోగలను అనేటువంటి దాంట్లోంచి పుట్టుకొచ్చినాయి ఇవి. వాళ్ళకి మళ్ళీ వీటి నుంచి వస్తాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఎలా పడుతుంది, ఎలాంటిది నేను ప్రమోట్ చేస్తున్నాను, ఎలాంటివి ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, దాని ద్వారా చివరికి నాకు మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? ఎందుకంటే యు ఆర్ ఇన్ ద సోషల్ గ్రూప్లో అందరూ మిమ్మల్ని చూస్తారు, డెఫినెట్లీ పాయింట్అవుట్ చేస్తారు. ఈ విషయం ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలుసా అండి? ఏదైనా నేను నెగిటివ్ చేస్తే నన్ను ట్రోలర్స్ వదిలిపెట్టారు, ట్రోల్ చేస్తారు అని తెలుసు. ఎంత ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఉన్నా హద్దులు దాటనంత వరకే. అఫ్ కోర్స్ తను ఏమంటుందంటే, విష్ణుప్రియ గారు, మేము 5-10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాం కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి ఇవన్నీ చేస్తాం, కానీ అది మా ప్రొఫెషన్, అంతేగాని ఇది ఎందుకు మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అని అంటూనే ఇక్కడ ఒక పెద్ద కామెంట్ చేయడం జరిగింది. తను ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తను ముందే ఖండించలేదు దీన్ని. సో అది తను పర్సనల్ గా ఎలా తీసుకుంది అనేది ఇంకా తనకు సంబంధించిన విషయం. వాళ్ళకి ఫ్యామిలీ ఉందా, ఏది ఏంటి అనేది అది చేయక ముందు ఆలోచించాల్సిన విషయం ఏదైనా కానీ. సో ఏదైనా ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది అన్నప్పుడు ముందుగా ప్రోయాక్టివ్గా ఆలోచించాలి. ఒకసారి చేసిన తర్వాత ఎవరైతే ట్రోలర్స్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మంచి చేశారనుకోండి, యాంకర్స్ కానీ వీళ్ళు కానీ మంచి మాటలు అంటారు,
అప్రైజల్స్ చెప్తారు, అవార్డ్స్ ఇస్తారు, దానికి క్లాప్స్ కొడతాము. మంచి యాంకర్ రా, ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు పర్టికులర్లీ మనం విష్ణుప్రియ గురించి చెప్పుకుంటున్నాము. ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి, వాయిస్ పిచ్ బాగుంటుంది, అన్నీ మాట్లాడుకుంటారు, మంచి మాట్లాడుకుంటారు, చెడు చేస్తే చెడు మాట్లాడుకుంటారు. సొసైటీ హ్యాస్ ద రైట్స్. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫీల్డ్లో ఉన్నామో మంచి చెడు రెండిటికి రైట్స్ ఉంటాయి. మంచికేమో పొంగిపోయి చెడప్పుడు నేను ఏది చేసినా చెల్లుబాటు అవ్వాలంటే అవ్వదు. చెడు చేసినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ అరౌండ్ యూ టు రేజ్ దేర్ వాయిస్ అగెన్స్ట్ దట్. మీరు అర్థం చేసుకొని స్టెప్ బ్యాక్ చేసుకొని వాటిల్ని క్లోజ్ చేయాలి. ఏవైతే ఆ అకౌంట్స్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అవి ఉన్నాయో అకౌంట్స్ క్లోజ్ చేసుకోవటము, అలాంటి ఏమైనా యాప్స్ లాంటివి ప్రమోట్ చేయటం అనేటువంటి ఉద్దేశాలు ఆపుకోవటము. అంతకుముందు కేసులు కూడా పడ్డాయి అన్నారు. అవేర్నెస్ వచ్చాక అన్ని కలుగులో నుంచి బయటికి వెళ్ళికొచ్చినప్పుడు వస్తున్నట్టుగా వస్తున్నాయి అనమాట. అంతకుముందు ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎంతమంది జీవితాలు నాశనం అవి అయిపోయాయి. ఎప్పుడో చేసిన వాడికి ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కానీ లేదా awareness కానీ ఇక్కడ అసలు? మనం ఒకటి ఆలోచించాలి మేడం. ఉమ్, మనుషుల మైండ్ సెట్ ఎలా పోతోందంటే అవును, తప్పు అనేది తెలుసు, ఇది ఒప్పు అనేది తెలుసు, అవును, తెలిసి కూడా షార్ట్ కట్ లో వెంటనే నేమ్ ఫేమ్ వచ్చేయాలి, మనీ వచ్చేయాలి, అవును. ఇలాంటి మెంటాలిటీ చాలా మందిలో పెరిగిపోతోంది. మనసు నాట్ ఓన్లీ విష్ణుప్రియ. అవునవును, ఎవరైనా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా మనకి. మైండ్ ఏంటంటే ఈజీలీ క్లింగ్ టు ద నెగిటివ్. ఇట్స్ నేచర్. మనం గనక డిజైన్డ్ గా లేదు మైండ్ అంటే ఇట్స్ నాట్ స్ట్రక్చర్డ్ అండ్ ఇట్స్ నాట్ ప్రోగ్రామ్డ్. ఇట్ ఈస్ వెరీ ఈజీలీ క్లింగ్ టు ద నెగిటివ్ పార్ట్. ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ గా ఉందో, ఇది ఇప్పుడు ఇంత పెడితే అంత వచ్చేస్తుంది అనేటువంటివి ఉన్నాయో, ఆ అత్యాశకు పోయేటువంటివి ఈజీగా క్లింగ్ అయిపోతుంది. మరి మీ బాధ్యత మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు అది ఆ యాప్ లోకి వెళ్ళి మీరు బెట్టింగ్ చేస్తున్నారా? ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చేశారా? వాళ్ళు పొందారా డబ్బులు? ఇంకోటి అంటారు ఇక్కడ, చెయ్యరు వాళ్ళు. నిప్పులేంది పొగ రాదు అని. మరి ఏం చేయనప్పుడు ఈ మాట రాకపోవు కదా. కోట్లకు కోట్లు పోగొట్టుకొని వాళ్ళు కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారు. కుటుంబాలు అనేవి చెల్లా చెదిరైపోయినాయి బెట్టింగ్ యాప్స్ తర్వాత. ఇంత అవేర్నెస్ వచ్చి అప్పుడు వీళ్ళు రైట్ కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవటం మొదలు పెట్టారు. ముందు నుంచి మన బాధ్యత ఏమైంది? వీళ్ళకి ఇండివిజువల్ గా తెలియదా నేను ఎలాంటి యాప్ నేను చేస్తున్నాను అనేది? ఇప్పుడు మనం వేరే వాళ్ళని తీసుకున్నా కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అని, లేకపోతే అవని ఇవని కూడా ఇటు వెళ్తే ఇదేంటంటే కాంట్రవర్షియల్ గా వెళ్తుంది. అందువల్ల మీకు ఏమి యూజ్ ఉంది అనేది ఆలోచించకుండా ప్రమోట్ చేస్తే నాకు కోట్లు వస్తున్నాయి కదా అని, రేపొద్దున వాళ్ళకి పాడైనటువంటి ఆరోగ్యం కానీ పాడైనటువంటి జీవితం కానీ దానికి బాధ్యులు ఎవరు? ఎవరు తిరిగి కానీ మేడం ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఫాలోవర్స్ పెరగాలి అని అంటే ఇలాంటివే చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది మంచి మంచి కంటెంట్ తో ఈ రోజున ముందుకు వస్తున్నారు. సొసైటీకి యూస్ఫుల్ అయ్యేలా కూడా ఎంతో మంది పద్ధతిగా చేసే వాళ్ళు ఉన్నారు. ద వే మనం ఎలా చేస్తున్నాము ఏంటి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏది చూస్ చేసుకుంటున్నాము, డబ్బులు వస్తాయి, దీనికి వస్తాయి, దానికి వస్తాయి, కానీ ఏది చూస్ చేసుకుంటున్నాము, దానివల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు వీళ్ళ మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, వీళ్ళు ఊరుకుంటారా? విక్టిమైజ్ అయ్యారనుకోండి, గొంతెత్తుతారు, ఆ సంఘాలు ఈ సంఘాలు అని చెప్పి వచ్చి న్యాయం చేకూర్చుకుంటారు. మరి నీ వల్ల ఒక సొసైటీ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు నోరు లేపుతారు కదా. అలాంటప్పుడు వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సరైన మార్గంలో నడవాల్సిన అవసరం ఉంటుంది. సస్టైన్ అవ్వాలి అంటే మంచి చేసినప్పుడు ఎంత బాగా అప్రైజల్ చేస్తున్నారో, చెడు చేసినప్పుడు వచ్చినటువంటి కౌంటర్ని కూడా తట్టుకునే ధైర్యం ఉండాలి, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండాలని. అండ్ వాళ్ళకి తెలియదేమీ కాదు, వాళ్ళే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఒక్క పాయింట్ ఉంది మేడం. యాజ్ ఏ అమ్మాయిగా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి విష్ణుప్రియ చెప్పేది ఏంటంటే, నా విషయంలో జరిగినట్లుగా తను వార్నింగ్ కూడా ఇస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇంకా ఎవరి విషయంలో ఏ ఆడవాళ్ళ విషయంలో జరిగినా నేను వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అంటూనే ఇంకొక యాంకర్ ఇప్పుడు సోనాలి సింగ్ ఎవరైతే ఉన్నారో తన మీద మాత్రం కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చాలా కఠిన చర్యలు తీసుకోవాలని తను కోరుకుంటోంది. ఇదేంటి? దీన్ని ఎలా ఆలోచించాలి, ఎట్లా చూడాలి మనము? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ఉన్నానని అంటోంది ఒకవైపు, ఇంకోవైపు తోటి ఆడపిల్ల గురించి కేసు పెట్టింది. తను పెట్టింది కూడా ఒక అబ్బాయి మీద కాదు. దీన్ని ఎలా చూడాలి? తప్పు చేసి మళ్ళీ ఏంటంటే దానికి నేనే యాక్షన్ తీసుకుంటాను అగెనిస్ట్ గా అని అంటే అది ఎక్కడ నిలబడదు. వార్నింగ్ ఇవ్వడం నిలబడదు. అది ఇవ్వడం అండి పర్సనల్ బిహేవియర్ ఈజ్ హర్ చాయిస్. అది ఎలాగైనా కానీ బిహేవ్ చేయొచ్చు, బట్ అట్ ద ఎండ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి. అంటే నేను అడిగేది ఏంటంటే తన మైండ్ సెట్ ఎలా ఉంది? తను ఇంకా వార్నింగ్ ఇచ్చేస్తోంది బాహాటంగా. అంటే ఎవరు కూడా మాట్లాడకూడదు అని.
అంటే తప్పు చేసినా ఏదైనా తప్పు చేసి, చేయొచ్చా? గొంతు పెంచి కేసులు పెట్టి ఎగనెస్ట్ గా ఫైట్ చేస్తే తప్పు అండర్లై అయిపోతుంది లేదా కిందకి వెళ్ళిపోతుంది అని కాదు. అది ఎప్పటికీ జరగదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో భర్త ఎవరన్నా తప్పు చేశారనుకోండి, అది ఎదురుగా వాళ్ళు మాట్లాడే ముందే వీళ్ళు గొంతు రేజ్ చేసి కోపం తెచ్చి కొట్టడానికి వచ్చేస్తారు. డిఫెన్స్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ డిఫెన్స్. డిఫెన్స్ అనేది చూపిస్తారు. డిఫెన్స్ చూపించినంత మాత్రాన అక్కడ అది కరెక్ట్ అని కాదు. దానికి మీకు కరెక్ట్ రిజల్ట్ అప్పుడు రాదు. ఏదైతే రావాలో రిజల్ట్ అదే వస్తుంది. ఒకటి ఏదైతే మీరు కోర్గా చేశారో దాని కాన్సిక్వెన్స్ వస్తుంది. మీరు కేసు పెట్టండి, అరవండి, ఏదైనా చేయండి, ఏది జరగాలో అదే జరుగుతుంది. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అది ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కానీ పరిణామం అనేది ఎంతమందికి దాని అది చూపిస్తుంది అనేది మనం చూడాల్సిన అంశం అన్నమాట. చాలా బాగా చెప్పారు విజయ సింగం గారు. నిజంగా చాలా మంది అమ్మాయిలు దీని మీద ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాము ఏంటి, ఒక్కసారి ఈ రోజు పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది ముందు నుంచే ఉంటే ఈ పరిస్థితి రాకపోనేమో. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఎనీహౌ మీకు అనిపించిన విషయాలు అయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్. Bye-bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.